హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము భవానీ ఐలాండ్కి వెళ్ళాము. ఇది కృష్ణా నది మధ్యలో అయితే ఉంటుంది. మేమైతే బోట్ ఎక్కి అయితే వెళ్ళాము. మా మమ్మీ మా డాడీ అక్కడ పక్క పక్కన కూర్చున్నారు. మా అన్నయ్య నేను ఒక పక్కన కూర్చున్నాము. తర్వాత బోట్ ఎక్కి వెళ్ళేటప్పుడు కృష్ణా నది మధ్యలో ఈ భవానీ ఐలాండ్ అయితే ఉంటుంది. మేము బోట్ ఎక్కాక లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. అదైతే వేసుకుని వెళ్తున్నాము. బోట్ అయితే చాలా స్పీడ్లోనే వెళ్తుంది. చల్లటి గాలి కూడా ఉంది. నేనైతే పెద్ద బోట్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పటికి వెళ్ళిపోయింది అది. సో మేము ఈ చిన్న బోట్ ఎక్కాము. వచ్చేటప్పుడు అయితే పెద్ద బోట్ అయితే ఎక్కామన్నమాట. చూసారు కదా, మన బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది భవానీ ఐలాండ్ చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ కొంచెం వాన పడ్డం వల్ల మొత్తం తడి తడిగా ఉన్నా చాలా బాగుంది. అక్కడ చాలా ఆడుకునేవైతే ఉన్నాయి. నేను మా అన్నయ్య మధ్యలో ఉయ్యాలు కూడా ఎక్కాము. అలాగే తింటూ అయితే నడిచాము. చాలా బాగుంది. అంత ఆడుకునేవేం లేవు, కొన్ని ఉన్నాయి. సో మేమైతే ఆడాము. అది ఒక చిన్న ఫారెస్ట్ లా అయితే ఉంది. అక్కడ ఎక్కేటప్పుడు బోట్ ఎక్కాము, వచ్చేటప్పుడు కూడా బై బోటే. కృష్ణానది మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఇదైతే ఉంటుంది బోట్. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాము, మమ్మీ డాడీ నేను అన్నయ్య. ఇక్కడైతే వచ్చేసాము భవానీ ఐలాండ్ దగ్గరికి. ఒక కాసేపట్లో మమ్మల్ని దించేస్తుంది. సో మేము ఇది ఎక్కి వెళ్ళాము కదా, అక్కడ బాగానే ఉంది కానీ ఊగుతుంది. కానీ నాకు బోట్ షికార్కి భయం వేసింది ఆడడానికి కూడా, అందుకే ఆడలేదు. నాతో పాటు మమ్మీ కానీ డాడీ కానీ తోడు ఉండాలని ఆడలేదు. ఇక్కడ ఉయ్యాలు అయితే ఊగుతున్నాము, కాసేపు నేను కాసేపు మా అన్నయ్య. అలాగా కాసేపు తర్వాత ఊగితే మా అన్నయ్య వచ్చి చూడండి అలా గుద్దుతున్నాడు ఉయ్యాల మీద ఉన్నదాన్ని. నేను గుద్దితే నన్ను మళ్ళీ కొడతాడని గుద్దలేదు. నేను ఇంకా కొడతాడు నన్ను ఎప్పుడు మా అన్నయ్య. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఊపుతున్నాడు. కొడతాడు, ఒక్కొక్కసారి ఊపుతాడు అని మా అన్నయ్యని ఎక్కించాను. అసలు ఎక్కలేకపోతున్నాడు. చూశారు కదా, ఎగురుతున్నాడు అంతగానే. తర్వాత ఎక్కాడు. అదొక చిన్న కర్ర మీద ఎక్కితే కట్టారనమాట ఇయ్యాలాగా చెట్టు కొమ్మకి. సో నేను కూడా ఇంకా వెనకాలకి వెళ్ళి ఊపుతున్నాను. చూసారు కదా అలాగా ఇద్దరం గొడవ ఆడుకుంటున్నాము. ప్రతిరోజు గొడవ ఉంటుంది మా ఇంట్లో, నాకు మా అన్నయ్యకి. తర్వాత మా మమ్మీ ఏమో వచ్చి అక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ చేసేది ఉన్నాయి కదా, అక్కడ మా మమ్మీ చేస్తుంది. ఇక్కడ మా అన్న అయితే స్టంట్లు చేస్తున్నాడు దాని మీద కూర్చుని ఆడుకోకుండా. సో నేనైతే ఇంకా ఆడుకుంటున్నాను అక్కడి వెళ్ళి మా మమ్మీ కూర్చున్న దగ్గర. లేకపోతే ఇంకో ఉయ్యాలు ఉంది అక్కడికి వెళ్ళాను మళ్ళీ. అక్కడ చాలా బాగుంది అదంతా. నేను చాలాసేపు అయితే ఊగాను ఆ ఉయ్యాలు కూడా. మా మమ్మీ మా అన్నయ్యని కొట్టడానికి వెళ్తుంది. మా అన్నయ్య మంచి నదిలోకి రాళ్ళు వేసేస్తున్నాడు. మా మమ్మీ కొట్టడానికి వెళ్తుంది కర్రీ ఇచ్చుకొని. అక్కడ నేను వేసాను. ఎంత దూరం వెళ్ళిద్దో చూద్దాం రా అన్నయ్య అని ఇద్దరం వెళ్తాము అని. చూసారు కదా, నేను మా అన్నయ్య నదిలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా వేసాము. ఇక్కడ ఒక చిన్న గుహలా కూడా ఉంది. అక్కడ అయితే అందులో చిన్న ఆర్టిఫిషియల్ పెట్టారనమాట. ఇక్కడ ఒక ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. మేము ఆ గుహలోకి వెళ్ళాం కదా, అక్కడ ఆర్టిఫిషియల్ హెన్స్ అన్నీ ఉన్నాయి, కౌస్. అలా చిన్న వాటర్ అక్కడ వాటర్ ఎండిపోయింది అందులో బాధలు. చూసారు మా అన్నయ్య ఇంకా రాళ్ళు చూస్తున్నాడు పెద్ద పెద్దవి. యాక్చువల్లీ మా అన్నయ్య నాకంట దూరము. మా మమ్మీ అయితే ఆ గుహలో నడుచుకుని అయితే వెళ్తుంది.
ఇక్కడ మా డాడీ ఫోటో దిగమంటే తీసాను. తర్వాత మళ్ళీ రిటర్న్ ఎక్కాము. మళ్ళీ బోట్లో వాటర్ పెడితే చేయికి బాగుంటుంది. స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయింది ఇప్పుడే. మా డాడీ అదిగోండి మొత్తం మళ్ళీ లైఫ్ జాకెట్ వేసుకుని నేనైతే రివర్స్ వేసుకున్నాను లైఫ్ జాకెట్కి. బోట్ స్టార్ట్ అవ్వగానే ఇంకా స్లోగా వెళ్తుంది అది. మేము చాలా చూసాము అక్కడ. అందరూ అయితే కూర్చున్నారు వాళ్ళ ప్లేసుల్లో. నేను కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయి దిగాను అక్కడ ఫొటోస్ ప్లేసెస్. సో కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి, హార్ట్ షేప్ అలాగా చేత్తో చేసిన డిజైనింగ్. సో మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగితే మా మమ్మీ కూడా ఇక్కడ ఎలుకబండి దగ్గర దిగింది. మా అన్నయ్య నేను డైనాసోర్ దగ్గర ఇలా దిగాక మళ్ళీ జింకలు ఉంటాయి కదా వాటి దగ్గర కూడా దిగాము మేము. ఇక్కడ నేనైతే స్నేక్ మీద కూర్చుంటే మా అన్నయ్య స్నేక్ నోరు దగ్గర కూర్చున్నాడు. నేను మళ్ళీ ఎలిఫెంట్ దగ్గర ఫొటోస్ దిగాను. మా డాడీ అదిగోండి అదే నేను చెప్పిన మా డాడీ దిగారు ఫొటోస్ కూడా కొన్ని. మా అన్నయ్య ఎటువంటి ఫొటోస్లో కూడా ఇంట్రెస్ట్ పెట్టుకోడు. సో ఇదిగోండి అది ఎంట్రన్స్ అనమాట ఆ గుహకి. ఒక వృక్షంలా ఉంది కదా. సో నలుగురం ఫొటోస్ దిగాము. మీకు చాలా నచ్చిద్ది అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ అటువైపు వస్తూ మళ్ళీ రాళ్ళు అయితే వేసాము. ఇక్కడ మా మమ్మీ నేను మా డాడీ దిగాం. నెక్స్ట్ ఇక్కడ డాల్ఫిన్స్ బాల్ పట్టుకుంటే అక్కడ దిగాము. మమ్మీ డాడీ ఒకసారి, నేను ఒకసారి. చెప్పాను కదా మా అన్నయ్య అసలు ఇంట్రెస్ట్ పెట్టుకోవడని. ఏదో కొన్ని ఫొటోస్లో అయితే ఉంటాడు. సో కొన్ని ఫొటోస్ కూడా అనుకోండి మా అన్నయ్యవి ఏదైనా బర్త్డేవి అప్పుడు ఉంటాయి అంతే. ఇక్కడ ఇవి వర్షం పడడం వల్ల ఆపేశారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.